హలో, నేను మర్డర్ చేశాను సార్. మర్డర్ చేసావా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే సార్ మీకు ఫీజు ఎంత అని. కత్తితో పడితే ₹1,00,000, పిస్టల్తో కాల్స్తే ₹2,00,000, పేక పిసిస్తే ₹3,00,000. ఏదైనా చంపడమే కదా సార్, ఫీజులో తేడా ఏంటి సార్? కత్తితో పొడిస్తే బేదవాడు కాబట్టి ₹1,00,000, అదే పిస్టల్తో కాల్స్తే డబ్బున్నవాడు కాబట్టి ₹2,00,000. పీక పిసిస్తే పీక మీద నీ వేలి ముద్దలు దొరికిపోతాయి కాబట్టి నీ నిర్లక్ష్యం కాస్ట్ ₹3,00,000. అయ్య బాబాయ్, ఆ మూడోది చేశానండి. అవునా? అయితే ₹3,00,000 పట్టుకుని ఆఫీస్కి వచ్చేయండి. ఏంటయ్యా నీ ప్రాబ్లము? ఈ మధ్య నాకు పెళ్ళయిందండి. మంచిదేగా. మొన్నే మా ఆవిడ ఇద్దరు కావాలి పిల్లలకి అందండి. దూడతో పాటు అవును కూడా ఉన్నావా? ఏంటంటున్నారండి? ఏమి లేదు, ఈ మధ్య పెళ్ళైంది అన్నారు. అప్పుడే ఎలా అయినేసింది, అదే ఎలా కనేసింది. మధ్యలో 1 year గ్యాప్ ఉందండి. నీకా ఆవిడకా? అంటే ఏంటండి? ఏమి లేదు, మీరు ఏం చెప్పదలుచున్నారు చెప్పండి. నాదో చిన్న డౌట్ అండి. నా మీద? ఓరు నాయను, మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే నేనేం చెప్పలేనండి. ఇప్పుడు ఏం చెప్తున్నానండి? మీకు ఈ మధ్య పెళ్ళైంది, ఈ మధ్య ఇద్దరు కావాలి పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఎర్రగా పొట్టిగా నాలాగుంటాడండి. ఆ. రెండోవాడు నల్లగా పొడుగ్గా పక్కింటి వాళ్ళ ఉంటాడండి. ఆడి మీదే నాకు డౌట్ అండి. అంచేత మీరు నాకు మా ఆవిడకి ఇడాకులు ఇప్పించేయాలి సార్. మీరు కోర్టుకి వెళ్ళి విడాకులు మంజూరు అయ్యేసరికి మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు. అందుకని నాకు 2,000 ఇవ్వండి, మీ ప్రాబ్లం నేను తీర్చేస్తాను. చెక్ ఇమ్మంటారా? చెక్ ఇస్తే బౌన్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో కేసు తగిలి ఉంటుంది మీకు. అమ్మో వద్దులేండి, క్యాష్ తీసుకోండి. చూడు గుండూరావు, ఆయ్. కోడి నల్లగా ఉన్నంత మాత్రాన గుడ్డు నల్లగా ఉంటుందా? ఉండదండి. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి? నీ పక్కింటి వాడి మీద నీకు డౌట్ తప్ప నిజం లేదు. ఆ డౌట్ పోవాలంటే ఏం చేయాలి సార్? నీ పక్కింటి చేత నీళ్లు ఖాళీ చేయించాలి, నువ్వన్నీ నీళ్లు ఖాళీ చేసి. ఆడు చేయడండి. మై హూనా? ఆడి సొంత ఇల్లు అండి. అయితే నువ్వే మారా. ఏం చేస్తామండి, నేనే ఇల్లు మారుస్తేలేండి. మళ్ళీ నాదో డౌట్ అండి. పైన ఏమీ లేకపోయినా లోపల ఎన్ని ఉన్నాయో. ఏదో మీ అభిమానం సార్. నీ మీద అభిమానం. సార్, ఇల్లు మారాక కూడా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా సార్. కరెక్టేనయ్యో. ఓ పని చేయి, నా పక్కింట్లో మారిపో. థ్యాంక్ యూ సార్. మీ ఆవిడని అడిగాని చెప్పు. అలాగేనండి. చంద్రు, నేను వస్తాను. చూడండి, మొగుడు పెళ్ళాలను కలపడం అంటే కష్టం, గానీ విడదీసి విడాకులు ఇప్పించేయడం చాలా ఈజీ. సెక్షన్ నేను చూసుకుంటాను, ఫీజు మీరు చూసుకోండి. ఏంటన్నయ్య ఈ విడాకుల కేసులు? వదిలేకూడదా? భార్యాభర్తలు విడదీస్తే పాపం అన్నయ్య. అలా చెప్పు, వాడికి బుద్ధి వస్తుంది. మీ మాటలు ఏంటి, నాకు ఫీజు ఎలా వస్తుంది? నేను కూడా కోర్టు దగ్గర దిగిపోతాను. స్కూల్ టైం అవుతుందిరా. పందికొక్కలాగా నువ్వు ఎక్కితే వాళ్ళకి ప్లేస్ కూడా ఉండదు. నేను కూడా ఏదో మూలు ఇరుక్కుంటారా? పాపం ఎక్కించుకోరా, మరి ముష్టోళ్ళ అడుక్కుంటున్నాడు. ఒరే చంద్ర, సర్లే, వాయిదాలు వేసే కోర్టుకి ఏ టైం వెళ్తే ఏంటి గాని వస్తా చెల్లెమ్మా. రా అన్నయ్య, టిఫిన్ చేసి వెళ్దు గాని. వద్దులే చెల్లెమ్మా, పొద్దున్నే నా భార్య పెట్టిన తిట్లకి కడుపు నిండిపోయింది. మధ్యాహ్నం భోజనానికి వస్తాలే. బాగుందిరా. పిల్లల్ని కన్నది మనం, పెంచేది వాడు. ఈ చంద్రం వల్ల మనకి పిల్లల్ని పెంచే బాధ్యత తప్పింది. మరే నిన్న మా పాపకి స్కూల్ ఫీజు కూడా వాడే కట్టాడు. ఆహా, అంతేనా? మొన్న మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ కూడా వాడే చేశాడు. దేవుడి దయ వల్ల వీడికి జీవితంలో పిల్లలే పుట్టకపోతే మనం అదృష్టవంతులు ఇంకోరు ఉండరా? అవునరా. మీ అంత పాపిష్టోళ్ళు కూడా ఉండర్రా. మీ పిల్లల కోసం వాడు ప్రాణాలు ఇస్తాడ్రా. అలాంటి వాడికి పిల్లలు కలగాలి, చల్లగా ఉండాలని దీవించవలసింది పోయి మీ నోటుకొచ్చినట్టు మాడతారా? ఒరేయ్, మిమ్మల్ని ఏదో మర్డర్ కేసులో ఇరికించి కోర్టు చుట్టూ తిప్పేస్తాను. ఎదవల్లరా. సార్ క్షమించండి సార్.